దేవుని యొక్క వాక్య భాగంలో నుండి నూతన సంవత్సరమును గురించి ఒక 5 లేక 10 నిమిషాలు చెప్పిన తర్వాత ఆ క్రిస్మస్ సందేశాన్ని మనం అందరం కూడా విందాం. ఎవరు కూడా దయచేసి అనాలోచితంగా ఉండవద్దు. ఎందుకు అనగా వాక్యము దేవునిది. ఆయన మేపుడు గొర్రెలము మనము, ఆయన ప్రజలమునై ఉన్నాం. ఆయన వాక్యాన్ని మనం శ్రద్ధగా వినాలి. ఆయన వాక్యాన్ని వినకుండా ఆయన యొక్క ప్రణాళిక ఏమిటో మనకెవరికి కూడా అర్థం కాదు అన్న సత్యాన్ని మీరు తెలుసుకోవాలి. దేవనామనికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22-23 వచనాలను ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22-23 వచనాలను ఒకసారి చూద్దాం. ఆ బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవునామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ తర్వాత చదవండమ్మా. దేవుడను నేనే, ఏ దేవుడును లేడు. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయునని నేను నా పేరట ప్రమాణము చేసి ఉన్నాను. దేవునామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ నూతన సంవత్సరంలో ప్రభువారు మొట్టమొదటిగా మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటో తెలుసా? బూదిగంత నివాసులారా నా వైపు చూచి మీరు రక్షణ పొందండి. ఇక వేరే రక్షకుడు ఎవరు కూడా లేరు. నేనే రక్షకుడను. నా ద్వారా తప్ప మీరెవరు కూడా రక్షింపబడరు అన్న సత్యాన్ని ప్రభువారు ఈ సమయంలో మనకు తెలియజేస్తూ ఉన్నారు. బూదిగంత నివాసులారా నా వైపు చూడండి, రక్షణ పొందండి. అంతేకాకుండా ఆయన సూటిగా మాట్లాడుతున్నాడు ఈ రోజున మనతో. ఒకవేళ ఈరోజు దేవుళ్ళు కాని వారికి దేవుళ్ళు పూజించేవారు ఉన్నారు, లేకపోతే నిజమైన దేవుడు ఎవరు ఉంటారని సందేహాలలో పడేవారు అనేక మంది ఉన్నారు. కానీ ఆ దేవాతి దేవుడు సూటిగా నీతో చెప్తున్నటువంటి మాట ఏమిటో తెలుసా? నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. దేవునామమునకు మహిమ కలుగును గాక. ప్రభువారు ఈ సమయంలో మనకు సెలవిస్తున్నటువంటి మాట ఏమిటో తెలుసా? నేనే దేవుడు, నీ భయపడవలసిన అవసరం లేదు. నన్ను పూజిస్తూ ఉన్నావు, ఆరాధిస్తూ ఉన్నావు కనుక నిన్ను నేను చూస్తూ ఉన్నా, నీ ప్రతి కదలిక గమనిస్తూ ఉన్నా, నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాను. నా నామమందు నీవు భయభక్తులు కలిగి ఉన్న ఎడల. దేవునామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో మరొక వచనాన్ని ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనాన్ని. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. దేవునామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుడు ఈ రోజున ఈ నూతన సంవత్సరంలో మనకు ఒక చక్కని వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ఏమో తెలుసా? నేను మిమ్మల్ని గూర్చి కొన్ని ప్రణాళికలు కలిగి ఉన్నాను. నేను మిమ్మల్ని గూర్చి కొన్ని ఉద్దేశాలు కలిగి ఉన్నాను. మీ పట్ల ఏ ప్రణాళికనైతే కలిగి ఉన్నానో ఆ ప్రణాళికల గురించి మీరు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన సెలవిస్తున్నాడు, భయపడుకుడి, నేను మీకు తోడై ఉన్నాను. దిగులు పడుకుడి, నేను మీకు సహాయము చేస్తాను. నేనే మీ దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. రాబోవు కాలమందు రేపటి దినాన ఏం జరుగుతుందని నీవు ఒకవేళ కంగారు పడుతూ ఉన్నావేమో, నీవు కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదు. రాబోవు కాలమందు అవి సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కావు. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి మాట, ఏ విషయాలలోనూ కూడా మనము కంగారు పడవలసినటువంటి అవసరము లేదు అని ప్రభువారు ఈ సమయంలో మనకు తెలియజేస్తున్నారు. అయితే ఈ సమయంలో నువ్వు చేస్తున్నటువంటి పని ఏమిటి? ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఏమనో తెలుసా? బూదిగంత నివాసులారా, ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి ప్రజలారా నా వైపు చూడండి, మీరు రక్షణ పొందండి అని ఆయన ఈ రోజున సెలవిస్తున్నారు. ఈ రోజున ఇంకా రక్షింపబడినటువంటి ప్రజలు అనేక మంది ఉన్నారు. అసలు యేసు ప్రభువారు దేవుడు అనేటువంటి విషయాన్ని తెలియనటువంటి వారు కూడా ఈ సమాజంలో ఇంకా అనేక మంది ఉన్నారు. వాక్యము ప్రకటించబడుతూ ఉన్నా కూడా అనేక మంది వాక్యాన్ని పెడచెవిన పెట్టి దేవునిగా అంగీకరించని వాళ్ళు కూడా ఉన్నారు. దేవునామమునకు మహిమ కలుగును గాక. దేవుడు సత్యమే చెప్తూ ఉన్నాడు.
అయితే ఒక విషయాన్ని మనము జాగ్రత్తగా గమనించాలి. దేవుడు అంటూ ఉన్నాడు, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు నీ మీద ఉంటాయి. నువ్వు చేసేటువంటి ప్రతి పనిని కూడా ఆయన గమనిస్తున్నాడు. మొదటి రోజు మొదలుకొని సంవత్సరాంతము వరకు అనగా 2020 సంవత్సరంలో జరగబోయేటువంటి 365 రోజులు కూడా ఆయన కనుదృష్టి నీ మీద ప్రకాశిస్తూ ఉంది. నీవు ఆయన పట్ల ఏ విధముగా ఉంటున్నావు, ఆయన ఆజ్ఞలను గైకుంటున్నావా లేదా అని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం అంటుంది కదా, ఆజ్ఞాతిక్రమము పాపము అండి, పాపం వల్ల వచ్చే జీతము మరణము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున గత సంవత్సరంలో నీ జీవితంలో ఏవైతే అసంతృప్తికరంగా ఉన్నాయో, ఏవైతే నీవు కార్యాలను అనగా విజయాలను సవిచూడలేకపోయావో, ఏ కార్యాలలో అయితే నీవు విఫలమైపోయావో వాటిని గూర్చి నీవు ఎంత మాత్రమును భయపడవలసిన అవసరమో లేదు. నువ్వు చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపన కూడా దేవుని యొద్ద ఉన్నది. అయితే ప్రతిదానికి సమయం కలదు. ఆ సమయములో దేవుడు నీకు జవాబునివ్వబోతున్నాడు. దేవునామమున మహిమ కలుగునుగాక. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి వాళ్ళరా, జాగ్రత్తగా గమనించండి. అపోస్తలుడైన పౌలు గారు కూడా చక్కని మాట అంటారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13 నుండి 15 వచనాలలో రాయబడినటువంటి ఒక మాటను చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము నుండి చదవండి. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగురు పడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెడుచున్నాను. చాలండి. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ రోజున గత జీవితంలో ఏదో నష్టపోయానని కృంగిపోయి నేను దానిని సాధించలేదు అన్న అనాలోచితమైన ఆలోచనను ఇప్పుడైనా నీ మనసులో నుండి తీసేయి. రాబోయేటువంటి సంవత్సరంలో నేను ఏం చేయాలి, ఎలాగున ఉండాలి, వెనుక ఉన్న వాటిని మరిచిపో. ఒకవేళ వెనుక ఉన్న వాటిని నువ్వు గుర్తు తెచ్చుకుంటే దేవుని యొక్క వాక్యం అంటుంది, శ్రమ దినమున నీవు కృంగిని ఎడలా చేతకాని వాడవద్దు. ఎప్పుడైతే నీవు వెనుక ఉన్న వాటిని గురించి ఆలోచిస్తూ దుఃఖిస్తూ ఉంటావో, అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని గుమ్మములో వాడు ఉంచి ఉంటాడు. నీవు అపవాదికి అవకాశము ఇవ్వకూడదు. అంటే దేవుని మీద ఆధారపడి గత సంవత్సరాల అనుభవాలను పక్కన పెట్టు. అయితే ఒక విషయాన్ని, వెనుక ఉన్న వాటిని మరిచి అంటే దేవుడు చేసినటువంటి ఉపకారాలను మర్చిపోవద్దు. ఆయన చేసినటువంటి ఉపకారములను తలంచుకుంటూ ఆయనకు స్తుతులు స్తోత్రాలు అర్పించాలి. అందుకే దేవుని యొక్క వాక్యం అంటది కదా, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. దావీదు కూడా అంటాడు ఒక మాట, ఏమని? నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని యొక్క వాక్యము ఇలాగన సెలవిస్తూ ఉంది. ఒకవేళ ఈ సంవత్సరంలో నేను ఒంటరి వాణిని భయపడకు, నీవు దిగులు పడద్దు. నీ ముదిమి వచ్చే వరకు, నీ తల వెంట్రుకలు నెరిగే వరకు నిన్ను ఎత్తుకుని పెంచి పోషించే దేవుడను నేనే దేవుడనని ఆ దేవాతి దేవుడు తన వాక్కుల ద్వారా తన దాసుల ద్వారా మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడినప్పుడు ఆ మాటలు మనం హృదయంలో భద్రపరుచుకోవాలి. దేవుని యొక్క ఆత్మ చెప్పుతున్నటువంటి సంగతులను చెవులు గలవాడు వినుగాక. హల్లెలూయా. అందుచేత దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఎవరు అయితే దేవునిని ప్రేమిస్తారో అన్నట వారిని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆస్తికర్తలుగా చేస్తాడంట. అప్పిచ్చేవారిగా చేస్తాడు కానీ అప్పు పుచ్చుకునే వారిగా చేయడట. అతడు నా నామమును ఎరిగినవాడు కనుక నేను అతనిని గణపరచెదను. అక్కడ చక్కటి వాగ్దానాలు ఉంటాయి 91వ సంకీర్తనలో. అతన్ని నేను గణపరుస్తాను, అతన్ని దీర్ఘాయువంతుని చేస్తాను, అతనికి నా రక్షణ చూపిస్తాను. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ లోకంలో దేనినైనా నీవు పోగొట్టుకున్నా పర్వాలేదు, కానీ దేవుని యొక్క రక్షణను మాత్రం నీవు పోగొట్టుకోవద్దు. ఈ నూతన సంవత్సరంలో ఒక మాట చెప్తూ ఉన్నారు కదా, ఏంటి అందరూ అంటున్నారు నూతన సంవత్సరం అని, ఆ ముగ్గులు వేస్తున్నారు చక్కగా హ్యాపీ న్యూ ఇయర్ అని చక్కటి పిల్లలు అందరూ కూడా.
ఎన్నో వాకిళ్ళలోంచి బళ్ళు వస్తూ ఉంటే హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. వాట్ ఈస్ ద హ్యాపీనెస్? ఎక్కడి నుండి ఆనందం వస్తుంది? దేవుని యొక్క వాక్యం అంటది, ఆనందించుడి ఆనందించుడి, మరలా చెప్పుచున్నాను ప్రభువునందు మీరు ఆనందించుడు. ఆయనలో నుంచి తప్ప ఆనందము, ఒకవేళ ఈ లోకం ఇచ్చేటువంటి ఆ క్షణిక కాలమైనటువంటి ఆనందము కొద్ది క్షణాల నుండి తర్వాత మరుగైపోతారు. కానీ దేవుడిచ్చే ఆనందము శాశ్వత కాలము, యుగ యుగాలు కూడా మనతోనే ఉంటూ ఉంటుంది. అయితే ఏమిటి ఈ క్రొత్తదనము? ఓ పిల్లవాడిని అడిగితే 2019వ సంవత్సరం మొదటి రోజున ఒక కొత్త డ్రెస్ కొనుక్కున్నాడు. ఆ కొత్త డ్రెస్ అప్పుడు అతనికి ఎంతో మంచిగా అనిపించింది, నూతనంగా అనిపించింది. ఆ డ్రెస్ మరలా 2020 సంవత్సరం జనవరి వచ్చేటికి, అమ్మా ఈ డ్రెస్ నాకు వద్దు బాబు, క్రొత్త సంవత్సరమే కొన్నాను రా, చాలా డబ్బులు వెచ్చేసించాను రా, దాన్ని వేసుకోండి. కురగాడు ఏమంటాడో తెలుసా? అమ్మా దిస్ ఈజ్ ఓల్డ్, ఇది నాకు వద్దు, ఇది పాతది, నాకు క్రొత్తది కావాలి. 2020 సంవత్సరం జనవరి మొదటి రోజున నేను కొత్త దుస్తులు వేసుకోవాలి. ఎందుకు అది పాతదైపోయింది? ఒకప్పుడు దాన్ని నువ్వు కొత్తగానే భావించావు కదా. జాగ్రత్త. దేవుడు అంటున్నాడు ఏమనో తెలుసా? ఈ లోకంలో ఉన్నది ప్రతిదీ కూడా మునుపటి కాలంలో ఉన్నదే మరలా రాబోయే కాలంలో వస్తూ ఉన్నాయి. అయితే నిజమైనటువంటి క్రొత్తదనము ఏమిటని మనం ఆలోచన చేసినప్పుడు, ఈ లోకంలో మన శారీరక వయసు ఎంత? ఒకసారి ఆలోచన చేయండి. ఈ శారీరక వయసులో యేసు ప్రభువారిలో మనము బ్రతికిన కాలం ఎంత? ఆయనను స్తుతించిన కాలం ఎంత? ఆయనను కొనియాడిన కాలం ఎంత? యేసు ప్రభువారిలో ఈ రోజున నీ వయస్సు ఎంత? ఒకసారి ఆలోచన చేయండి. ప్రభువారిని ఏ విధంగా స్తుతిస్తూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాం, కనపరుస్తూ ఉన్నాం? ఆయనకు భయపడుతున్నామా లేదా? చాలామందికి భక్తి ఉందండి, అయితే భయం లేదు. యేసు ప్రభువారు దేవుడని తెలుసండి, చాలామంది భక్తి కలిగి జీవిస్తూ ఉన్నారు. గుడికి వస్తారు, చందాలు వేస్తారు, డబ్బులు వేస్తారు, వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళవే. దేవుని యొక్క వాక్యం అంటుంది కదా, యవన బిడ్డలు యవనులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు, నీ వాక్యము చేతనే కదా. యవనుడా నీ యవనేచ్ఛరముల నుండి పారిపోము. ప్రసంగి గ్రంథములు అంటాడు కదా, దుర్దినములు రాకముందే వీటి యందు నాకు సంతోషము లేదని సంవత్సరములు రాకముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరలా క్రమకముందే, వీటన్నిటిని కూడా నువ్వేం చేయాలో తెలుసా? వెనుక ఉన్న వాటిని మరిచిపోవాలి. దేవునామమున మహిమ కలుగునుగాక. నీ పాత రోత పాప జీవితాన్ని అంతటిని కూడా విడిచిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకొని యేసు ప్రభువారి పాదాల చెంతకు వెళ్ళా. పాపిని ప్రభువా నన్ను క్షమించును ఆయన అని మనం ఆయన పాదాల చెంతకు వెళ్ళినట్లయితే ఆయన మనల్ని గణపరచబోతూ ఉన్నాడు, హెచ్చించబోతూ ఉన్నాడు. నిన్ను తలగా చేస్తాను కానీ నిన్ను తోకగా ఏమాత్రమును నేను ఉంచను. అనేక మంది నిపుణులత గల వారి మధ్య నిన్ను హెచ్చు స్థాయిలో ఉంచుతాడు. అనేక మంది మధ్య నిన్ను కీర్తి ప్రతిష్టలకు అధికారిలా నిన్ను ఉంచబోతూ ఉన్నాడు. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి వాళ్ళరా, దుర్దినాలు ఉన్నాయండి. మరలా ఈరోజు చేసినటువంటి ఒక పని మనకు చాలా మంచిది అనిపిస్తూ ఉంది. కొంతకాలం పోయిన తర్వాత అయ్యో ఎంత చెడ్డ కార్యం చేశాను, దీనివల్ల నాకు వచ్చినటువంటి వచ్చుబడి ఏమిటి అని ఆలోచన చేస్తే మన మీద మనకే అసహ్యం కలుగుతుంది. అంటే ఆ రోజున ఆ పని మంచిగా కనిపించింది పాత దినాలలో, మరలా అదే పని ఈ రోజున గనక మనం ఆలోచిస్తే మనస్సుతో చెడ్డగా కనిపించింది. జాగ్రత్త. ఈ రోజున మన కార్యక్రమాలు ఏ విధంగా ఉంటున్నాయి, మన పనులు ఏ విధంగా ఉంటున్నాయి, దేవుడు మెచ్చే విధంగా ఉంటున్నాయా లేదా ఒకసారి ఆలోచన చేయండి. ఏ పని చేసినా కూడా మనము మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమే ఈ కార్యాలు చేస్తున్నామని, దేవునిని గణపరిచే విధంగా ఈ కార్యాలు చేయాలని ప్రభు వారి పేరిట నేను మీకు తెలియజేస్తున్నా. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఒకసారి జాగ్రత్తగా ఆలోచన చేయండి. వెనుక ఉన్న వాటిని మరిచి ముందు ఉన్న వాటి కొరకు మీరు వేగురు పడేవారిగా ఉండాలి. పాత స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని సంతరించుకోవాలి. ఆ స్వభావం మనలో రావాలి. అందుకే దేవుని యొక్క వాక్యం అంట తెలుసా, ఈ లోకంలో ఏదీ కృతధనం లేదండి. ఈ లోకంలో ఏదీ కృతధనం లేదు. నిన్నటి కృతధనం రేపు పాతదవుతుంది. మరలా ఈ రోజున మొదటి రోజు కొత్త సంవత్సరం అంటున్నాం, మరలా 2 రోజులు 3 రోజులు నెల అయిపోతే ఏమంటారు దీన్ని? మళ్ళీ కొత్త సంవత్సరం అంటారా మీరు? ఫిబ్రవరి నెల 1వ తారీఖు అండి, మార్చి నెల 2వ తారీఖు అండి, ఏప్రిల్ నెల 5వ తారీఖు అండి, ఇలా రోజులు లెక్క పెట్టుకుంటూ వెళ్ళిపోతారు. ఏది కృతధనం? అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, కాగా ఎవడైనా క్రీస్తునందున్నాడలా వాడు నూతన సృష్టి, ఇవిగో పాతవి గతించిన సమస్తమును క్రొత్తవైన. దేవునామమున మహిమ కలుగునుగాక. ఈ రోజున యేసు ప్రభు వారి దృష్టిలో నీవు ఉండాలి. యేసయ్యను ఆరాధించే వారిగా ఉండాలి.
యేసు ప్రభువు నీవు రక్షకుడుగా కలిగి ఉండాలి. అందుకే దేవుని యొక్క వాక్యం ఉంటుంది, కాగా ఎవడైనను నీవు క్రీస్తునందు ఉంటే నీవేమవుతావో తెలుసా? ఆయన చిందించినటువంటి పవిత్ర పరిశుద్ధ రక్తము ద్వారా నీ ప్రతి దోషాన్ని మన్నించి నిన్ను నూతన సృష్టిగా ఆయన మార్చాడు. అంతేకాకుండా ఆయన కృపకు నిన్ను అర్హునిగా చేశాడు. నీ క్రియల మూలముగా కాదు, కానీ కేవలం ఆయన ఉచితమైనటువంటి కృప ద్వారా నవీన స్వభావములోనికి నిన్ను మార్చారు. అందుచేతనే ఈ రోజున నీవు నూతన సృష్టి. ఆ నూతన సృష్టి నిన్ను ఎక్కడి వరకు తీసుకుని వెళ్ళిపోతుందో తెలుసా? ఈ లోకములో నూతనమైనవి మరలా గతించిపోతాయి, కానీ క్రీస్తులో ఉన్న నూతన సృష్టి అయిన నీవు ఈ నూతన సృష్టిని రాబోయే రోజుల్లో పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళబోతున్నాడు. దేవునామను మహిమకులను గాక. అందుకే దేవాతి దేవుడు అంటాడు, నా ఇంట అనేక నివాస స్థలములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును, నేను మీకు స్థలాన్ని సిద్ధపరచ వెళ్ళాను, మరలా నేను రాబోతూ ఉన్నాను, మిమ్మల్ని అందరినీ నా ప్రజలైన నా సొత్తైన మిమ్మలను నా రక్తం అనేటువంటి వెల చేత కొనబడినటువంటి మిమ్మల్ని నేను మరలా తీసుకుని పరలోకానికి వెళ్ళిపోతాను. దేవునామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి కాగా ఎవడైనాను క్రీస్తునందు ఉన్న ఎడల నూతన సృష్టి అన్నప్పుడు మనము ప్రభువునందు ఉన్నాం. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, భూదిగంత నివాసులారా నా వైపు చూడండి. మీరు వేటినో చూస్తూ ఉన్నారు. క్షణిత కాలంలో మరలా మాయమైపోయేటువంటి వాటిలో చూస్తున్నారు. ఒకని మార్గం అంట అతనికి ఇంపైనదిగా సరైనదిగా కనబడవచ్చు, కానీ దేవుని యొక్క వాక్యం అంటుంది, తుదకు అది నిన్ను ఎక్కడికో నడిపిస్తుందట, మరణమునకు నడిపిస్తాదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆ మరణం అనే నరకం నుండి తప్పించుకోవాలంటే యేసయ్య తప్ప వేరొక మార్గం లేదు. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నా, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి యొద్దకు రానే రా. దేవునామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా తానే తన చిత్తానుసారముగా మీ దోషములన్నిటినీ క్షమిస్తానంటున్నాడు. ఆ దోషాలు అన్నిటినీ కూడా ఎప్పుడూ క్షమిస్తాడంటే, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని యొక్క కనికరమును పొందును. దేవునామమునకు మహిమ కలుగును గాక. ఈరోజైనా మన దేవుని చెంత ఒకవేళ నేను చేసిన పాపాలు నా భార్యకు తెలవచ్చు. తెలుస్తాయంటారా? తెలవండి. ఒకవేళ బిడ్డలుగా చేస్తున్నటువంటి పాపాలు తల్లిదండ్రులకు తెలవకపోవచ్చు. ఒకరి పాపాలు ఒకరికి తెలవకపోవచ్చు, కానీ యెహోవా కనుదృష్టి ఆకాశ పంచుల కొనల నుండి మనల్ని ప్రతి ఒక్కరిని కూడా పరిశీలిస్తుంది. ఆయన కనుదృష్టి నుండి నీవు నేను ఎవరము తప్పించుకోలేం. ఆ క్రియలు మంచివైనను సరే చెడ్డవైనను సరే అవన్నీ తీర్పులోనికి వస్తాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందుకే ఈ నూతన సంవత్సరంలో మనము ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి దేవుని మీద ఆధారపడి ఆయన ఆజ్ఞలను గైకొంటూ ఆయన ప్రేమలో వర్ధిల్లుతూ ముందుకు నడవాలని అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించాలని కోరుకుంటూ ఉన్నాను. దేవునామమునకు మహిమ కలుగును గాక.